అందరికీ నమస్కారం. ద న్యూస్ తెలుగు గ్రౌండ్ రిపోర్ట్ 2025కి స్వాగతం. కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టి ఏడాది ముగుస్తున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి ఏంటి అన్న దాని మీద పబ్లిక్ ఒపీనియన్తో కూడినటువంటి వాస్తవ రిపోర్ట్ని అందించే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్నీ ప్లేలిస్ట్లో ఉంటాయి, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఈరోజు మనం అనకాపల్లి జిల్లాకు సంబంధించినటువంటి రిపోర్ట్ని పరిశీలిద్దాం. ఈ జిల్లాకి అనేక రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ జిల్లాలో మొన్నటి ఎన్నికల్లో బీజేపీ తొలిసారిగా ఎంపీ సీట్ని కైవసం చేసుకుంది. కడప నుంచి వలస వచ్చిన సీఎం రమేష్ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా కూటమి తరపున గెలిచారు. దాంతోపాటుగా ఈ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు జనసేన పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇది పశ్చిమ గోదావరి జిల్లా తర్వాత అనకాపల్లి జిల్లాలో మాత్రమే అత్యధికంగా జనసేన పార్టీకి ఎమ్మెల్యేలు ఉన్న జిల్లాగా అనకాపల్లి ఉంది. ఒక్క యలమంచిలి మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో కూడా సీనియర్లే ఇక్కడి నుంచి విజయం దక్కించుకున్నారు. అందులో మరి ఒకరు పాయకరావుపేట నుంచి హోమ్ మినిస్టర్గా వంగలపూడి అనిత ఉంటే, నర్సీపట్నం నుంచి ఏపీ అసెంబ్లీ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు వ్యవహరిస్తున్నారు. దీంతో ఉద్దండులైనటువంటి రాజకీయ నేతలకి ప్రాతినిధ్యం దక్కినటువంటి జిల్లాగా ఉన్న అనకాపల్లిలో ప్రస్తుతం పరిస్థితి ఎట్లా ఉంది? కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు, ప్రభుత్వ వ్యవహార శైలి, దాంతోపాటుగా విపక్షం తీరు, ఈ మూడింటిని బేరీజు వేసుకుని ఆ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. మొదట చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం కేఎస్ఎన్ రాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ సహజంగా ఓటర్లుగా కాపులు, తూర్పు కాపులు సంఖ్య మెజార్టీ ఉన్నప్పటికీ అక్కడ తూర్పు కాపు కులానికి చెందిన కరణం ధర్మశ్రీ ఓటమి పాలయ్యి ఆయన స్థానంలో తెలుగుదేశం పార్టీ తరపున కేఎస్ఎన్ రాజు విజయం సాధించారు. ఏడాది కాలంగా నియోజకవర్గంలో తన శక్తి మేరకు ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అనేటువంటి గుర్తింపు ఉంది. కానీ కీలకమైనటువంటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ఎమ్మెల్యే తీరు మీద అసంతృప్తి కనిపిస్తుంది. ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఎమ్మెల్యే తీరు మీద గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం పట్ల రైతుల్లో వ్యతిరేకత మొదలయ్యింది. అదే సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు పరచకపోవడంతో నియోజకవర్గ వాసుల్లో అసంతృప్తి, అసహనం కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ తరపున కరణం ధర్మశ్రీని తొలగించి గుడివాడ అమర్నాథ్కి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి అప్పగించారు. అప్పటి నుంచి ఆయన నియోజకవర్గంలో కొంత ప్రయత్నం చేశారు, కానీ పూర్తిగా శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. దాంతో ప్రస్తుతానికి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రభుత్వ తీరు మీద అసంతృప్తి, అసహనం కనిపిస్తున్నప్పటికీ వైఎస్ఆర్సీపీకి పూర్తి అనుకూలత అయితే ఇక్కడ ఇంకా కనిపించడం లేదు. ఇక ఆ తర్వాత మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గం, ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆయన కూడా అసహనంగా ఉన్నారు. ఆయన కూడా తన నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఏం చేయలేకపోతున్నానని బహిరంగంగానే చెప్తున్నారు. నియోజకవర్గంలో రోడ్లు కానీ ఇతర సమస్యల పరిష్కారానికి తనకు ఎటువంటి సహాయం లభించట్లేదని మహానాడు వేదికగానే వెల్లడించారు. ఎమ్మెల్యేనే ఆ రీతిలో అసంతృప్తి, అసహనం వ్యక్తం చేశారంటే నియోజకవర్గంలో పరిస్థితి ఏ రీతి నుందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ నియోజకవర్గంలో బీసీల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి పట్టున్న నియోజకవర్గం అయినప్పటికీ ఇటీవల కాలంలో ప్రభుత్వ హామీలు అమలు పరచకపోవడం, ఎమ్మెల్యే పూర్తిగా అందుబాటులో లేకపోవడం, ఇలాంటి అనేక కారణాలతో నియోజకవర్గంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఎదురుగాలి మొదలయ్యింది. అదే సమయంలో నియోజకవర్గ టీడీపీ నేతల్లో కూడా సఖ్యత కనిపించకపోవడం ఆ పార్టీకి చిక్కులు తెచ్చేలా కనిపిస్తుంది. స్థానికేతరుడైన బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం ఇవ్వడం పట్ల స్థానికులు ఇప్పటికే గుర్రుగా ఉన్నారు. ఇవన్నీ కలిసి తెలుగుదేశం పార్టీకి కష్టాలు కొని తెచ్చిపెట్టేలా కనిపిస్తుంది. ఇక ఈ నియోజకవర్గంలో గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి బూడి ముత్యాల నాయుడు మళ్ళీ నియోజకవర్గ వాసులకి అందుబాటులో ఉండడం, నియోజకవర్గంలో మళ్ళీ పార్టీ కార్యక్రమాలకు నేతృత్వం వహించడం కలిసి వచ్చే అంశంగా వైఎస్ఆర్సీపీకి మారుతోంది. మొన్నటి ఎన్నికల్లో బూడి ముత్యాల నాయుడు కుమార్తె అనురాధ పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
ఇప్పుడు ముత్యాల నాయుడే నేరుగా రంగంలోకి దిగి నియోజకవర్గంలో సమస్యల మీద ఇతర అంశాల మీద స్పందిస్తున్నటువంటి తరుణంలో ఇది మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మరలే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్గా మారే అవకాశం అయితే ఉంది. దీన్ని ఏ రీతిన తెలుగుదేశం పార్టీ అడ్డుకుంటుంది, ఎలా తన పరిస్థితిని చక్కదిద్దుకుంటుంది అన్నదే భవిష్యత్తులో ఎన్నికల ఫలితాలని నిర్దేశిస్తుంది. ఆ తర్వాత జిల్లా కేంద్రం అనకాపల్లి పూర్తిగా పట్టణ ఓటర్లు ప్రభావితం చేసే నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వ్యతిరేకత అయితే స్పష్టంగా ఉంది. అయితే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడం పట్ల ఎమ్మెల్యే వ్యవహార శైలి కొంత అసంతృప్తికి కారణమవుతుంది. కానీ ఎమ్మెల్యేగా ఉన్న జనసేన పార్టీకి చెందిన కొణతాల రామకృష్ణ నియోజకవర్గ సమస్యల మీద స్పందిస్తున్నారు, ఆయన అనుభవంతో అనేక సమస్యల్ని చక్కబెడుతున్నారు అనేటువంటి అభిప్రాయం జనాల్లో ఉంది. అయితే తెలుగుదేశం జనసేన మధ్య మాత్రం సఖ్యత కొంత చేటు తెస్తున్నట్టుగా కనిపిస్తోంది. సఖ్యత సన్నగిల్లుతున్నటువంటి తరుణంలో అది కూటమికి బీటలు వారే ప్రమాదాన్ని పొంచి ఉన్నట్టుగా చాటుతోంది. ఇక నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి ఎప్పటికీ ఇన్ఛార్జ్ కనిపించట్లేదు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి భరత్ ఇప్పటికే నియోజకవర్గాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఈ నియోజకవర్గం బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న దాని మీద వైఎస్ఆర్సీపీలోనే స్పష్టత లేదు. దాంతో ఈ నియోజకవర్గంలో ఎప్పటికీ కూటమికి బలమైనటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం, ఇది జీవీఎంసీ పరిధిలో ఉంటుంది. సగం విశాఖ జిల్లాలో, సగం అనకాపల్లి జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గం. ఇక్కడి నుంచి జనసేన తరపున సీనియర్ నేత పంచకర్ల రమేష్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో బండారు సత్యనారాయణమూర్తి, గండి బాబ్జీ రెండు వర్గాలుగా విడిపోయి జనసేన టీడీపీ మధ్య అనైక్యతకు కారణమవుతున్నారు. ఈ నేపథ్యంలో కూటమిలో సఖ్యత సన్నగిల్లడం, పెందుర్తిలో కూటమి తరపున జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెందుర్తి రమేష్ బాబుకి ప్రమాదకర సంకేతంగా మారుతుంది. అదే సమయంలో ఇక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న ఆదిప్ రాజు పెద్దగా ప్రభావితం చేయగలిగే కార్యక్రమాలని ఈ కాలంలో నిర్వహించిన దాఖలాలు లేవు. ఘోర పరాభవం తర్వాత ఆయన కొంతకాలం స్తబ్దతగా ఉండగా ఇటీవల మళ్ళీ కార్యాచరణకు పూనుకుంటున్నారు. అయితే నియోజకవర్గంలో ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత అయితే స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వ పథకాలు అమలు కాకపోవడం, నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలకు పూనుకోకపోవడం, ఇవన్నీ కూడా కొంత కూటమి అభ్యర్థికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అంశాలుగా పరిణమించే ప్రమాదం ఉంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఇంకా కూటమికే పెందుర్తిలో మొగ్గు సుస్పష్టంగా ఉంది. దాని తర్వాత యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గం, జనసేన తరపున తొలిసారిగా సుందరపు విజయ్ కుమార్ కూటమి అభ్యర్థిగా ఇక్కడి నుంచి గెలిచారు. కానీ ఆయన నియోజకవర్గంలో ప్రజలకు పెద్దగా చేసిందేమీ లేదనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా అక్కడ పారిశ్రామిక ప్రాంతంలో వరుస ప్రమాదాలు, ఇతర అనేక కారణాలతో ఎమ్మెల్యే మీద పారిశ్రామిక ప్రాంత కార్మికుల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. మత్స్యకారులు కూడా ఎమ్మెల్యే వ్యవహార శైలిని వ్యతిరేకిస్తున్నారు. ఇలా అనేక కారణాలతో ఎమ్మెల్యే మీద అసంతృప్తి అయితే మొదలైంది. అదే సమయంలో కూటమిలో విభేదాలు కూడా రాజుకుంటున్నాయి. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రగడ నాగేశ్వరరావుకి, సుందర విజయ్ కుమార్కి ఏమాత్రం పొసగడం లేదు. ఇవన్నీ కూటమికి చేటు తెచ్చే అంశాలుగా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అమలు కాకపోవడం కూడా కొంత జనాల్లో వ్యతిరేకతకు కారణంగా మారుతుంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ తరపున సీనియర్ నేత కన్నబాబురాజు ఇక్కడ పెద్దగా అందుబాటులో ఉంటున్న దాఖలాలు లేవు. దాంతో విపక్షం కొంత బలహీనంగా కనిపించడమే ఇప్పుడు కూటమి అభ్యర్థికి ఏకైక బలం. ఇతర అనేక కారణాల రీత్యా చూసినా ఇప్పటికీ కూటమికి కొంత మొగ్గున్నప్పటికీ కూడా ఇది దీర్ఘకాలం కొనసాగే అవకాశం లేదన్న సంకేతం యలమంచిలో కనిపిస్తోంది. ఇక పాయకరావుపేట నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆమె తీరుతో తెలుగుదేశం పార్టీ నేతల్లోనే ఏమాత్రం సంతృప్తి కనిపించట్లేదు. ఆమె పిఏగా పనిచేసినటువంటి వ్యక్తులు బెల్ట్ షాపులు వేలం వేసి కోడి పందాల దగ్గర కూడా వసూలు చేసినటువంటి వైను పెద్ద వివాదానికి దారితీసింది. చివరికి ఆ పిఏని పక్కన పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇలా అనేక మంది నేరుగా అధిష్టానానికి హోంమంత్రి మీదే ఫిర్యాదులు చేసినటువంటి అనుభవాలు ఉన్నాయి. దాన్ని చక్కదిద్దుకునే ప్రయత్నంలో
హోంమంత్రి కనిపిస్తున్నారు. అయితే ఇటీవల పారిశ్రామిక అవసరాల పేరుతో భూముల్ని మళ్లించే ప్రయత్నం హోంమంత్రికి వ్యతిరేకంగా కనిపిస్తోంది. అటు ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ పేరుతోనూ, ఇటు బల్క్ డ్రగ్ పార్క్ పేరుతోనూ భారీగా భూములు సమీకరించే ప్రయత్నానికి వ్యతిరేకంగా తీర ప్రాంతంలో కదలిక కనిపిస్తుంది. ఇవన్నీ హోంమంత్రికి ఇబ్బందులు తెచ్చిపెట్టే అంశాలుగా మారుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జ్ ఎవరో కూడా తెలియనంతగా పరిస్థితులు మారుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన కంబాల జోగులు పూర్తిగా నియోజకవర్గం మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలు లేవు. ఆయన మరోసారి రాజాం వైపు కన్నేసి ఉంచడంతో పాయకరావుపేటలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కు లోటయ్యింది. ఇవన్నీ విపక్షానికి ఇబ్బందిగా మారుతున్నాయి. దాంతో ఇప్పటికీ వంగలపూడి అనిత మీద వ్యతిరేకత మొదలైనప్పటికీ ఓవరాల్గా చూస్తే కూటమి అభ్యర్థికే కొంత మొగ్గు అయితే ఉన్నట్టుగా చెప్పొచ్చు. ఇక నర్సీపట్నం, ఇక్కడి నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏపీ అసెంబ్లీ స్పీకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సీనియర్ నేతగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయనకి గట్టి పట్టుంది. కానీ ఇటీవల కాలంలో అక్కడ జరుగుతున్నటువంటి మైనింగ్ వ్యవహారాలు, ముఖ్యంగా లాటరైట్ తవ్వకాల కారణంగా గతంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మీద వచ్చినటువంటి వ్యతిరేకత ఇప్పుడు అయ్యన్న పాత్రుడు ఎదుర్కొంటున్నారు. లాటరైట్ తవ్వకాలతో పాటుగా నియోజకవర్గంలో అనేక మంది గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నట్టుగా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద తప్పుడు కేసులతో వేధిస్తున్నట్టుగా అభిప్రాయం వినిపిస్తుంది. ఇవన్నీ అయ్యన్న పాత్రుడికి ఎదురుగాలి వీచేదానికి కారణమయ్యేలా కనిపిస్తున్నాయి. అదే సమయంలో అనేక ఆటంకాలు ఉన్నప్పటికీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ చొరవగా కదులుతున్నారు, చురుగ్గా స్పందిస్తున్నారు. అనేక సమస్యల మీద జనాలకి అందుబాటులో ఉండే ప్రయత్నం చేస్తున్నారు. అనేక కేసులు ఎదుర్కొంటూనే ఎదురీదే ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జికి అడ్వాంటేజ్గా మారే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతానికి ప్రభుత్వ పథకాలు అమలు కాకపోవడం, ఎమ్మెల్యే వ్యవహార శైలి, ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల పాత్ర, ఇవన్నీ కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగాలి వీచేందుకు కారణమవుతున్నాయి. అదే సమయంలో జనసేన నేతలు కూడా అయ్యన్న పాత్రుడి తీరుతో దూరం జరుగుతున్నారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీకి నర్సీపట్నంలో చేటు తెచ్చే అంశాలుగా స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇది వైఎస్ఆర్సీపీకి కలిసొచ్చే విషయాలుగా స్పష్టమవుతున్నాయి. మరి దాన్ని ఎంత మేరకు వైఎస్ఆర్సీపీ ఉపయోగించుకుంటుంది, ఏ రకంగా అయ్యన్న పాత్రుడికి చెక్కు పెడుతుంది అన్నది భవిష్యత్ ఫలితాలని నిర్దేశిస్తుంది. ఇది అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూస్తే ఇప్పటికే 2 నియోజకవర్గాల్లో అధికార కూటమి ఎమ్మెల్యేలకి ఎదురుగాలి మొదలైపోయింది. అది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా కనిపిస్తోంది. మరొక 2 నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులు హోంమంత్రి అనితతో సహా ఊగిసలాట్లో కనిపిస్తున్నారు. వ్యతిరేక పవనాలు ఉన్నప్పటికీ విపక్షం వాటిని వినియోగించుకోలేకపోవడంతోనే ప్రస్తుతానికి కొంత సేఫ్ జోన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. మిగిలిన 3 స్థానాల్లో మాత్రం కూటమికి ఇప్పటికీ మొగ్గు సుస్పష్టంగా ఉంది. ఇది అనకాపల్లి జిల్లాకి సంబంధించినటువంటి రిపోర్ట్. దీని మీద మీ అభిప్రాయాలు వ్యక్తం చేయండి. దాంతోపాటుగా వీడియోని లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.